పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా పలనాడులో అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా. ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన్న రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అదే బూత్లో నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది కూడా నేను మీకు చూపిస్తా. చూశారు కదా, అదే పోలింగ్ బూత్లో ఎంత దారుణంగా ఓటర్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి, బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు. బట్ నో బడీ ఈజ్ కేరింగ్ దట్. ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఏదైనా కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర
బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు. దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం లేదు. ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటి అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా, కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరికి రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఒక చోట కాదు, మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం. అవన్నిటిని కూడా బయట పెట్టే మార్గం చూడండి. ఎలక్షన్ కమిషన్ దీనిలో తప్పు జరగలేదు, దిస్ ఇస్ ద వీడియో అని చెప్పండి. ది ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకునో, లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో, లేదు లోకేష్ మీదో, లేకపోతే చంద్రబాబు మీదో నేను రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వాట్ ఇస్ ద ఎవిడెన్స్? అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు, అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్నికల అధికారులు కూడా, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరైనటువంటి విచారణా మార్గాన్ని ఎన్నుకోవాలని కోరుతూ ఉన్నాను.